ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఉగాది పండుగ సందర్భంగా కీర్తిశేషులు డాక్టర్ డి రామానాయుడు కళామండపంలో ఫిలిం నగర్ హైదరాబాద్ 30/3/2025 నుండి 3/4/2025 వరకు అంటే 30 మార్చి 2025 నుండి 3 ఏప్రిల్ వరకు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మరియు కీర్తిశేషులు చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఫినిక్స్ కంపెనీ వారి సహాయ సహకారాలతో గొప్ప ఉచిత పద్య నాటక మహోత్సవాలు జరుగుతున్నాయండి. అయితే 2వ తారీఖు అంటే ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటలకి సుమిత్ర యూత్ అసోసియేషన్ ఖమ్మం వారిచే భక్త చింతామణి అనే ఒక నాటకం ప్రదర్శింపబడుతుంది. ఈ భక్త చింతామణి నాటకం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విశిష్టతని తెలియజేయటానికి మన దగ్గర డాక్టర్ కొట్టే వెంకటాచార్య గారు ఉన్నారు. ఆయన పరిచయం అవసరం లేదు. ఆయన గొప్ప పౌరాణిక పద్య నాటకంలో ఆయన రీసెర్చ్ చేశారు, డాక్టరేట్ పొందారు. తర్వాత చాలా సుప్రసిద్ధ నటులు ఆయన. భక్త చింతామణి విషయానికి వస్తే స్పెసిఫిక్గా ఈ నాటకం గురించి ఆయన రీసెర్చ్ చేసి డాక్టరేట్ కూడా పొందారు. పొందటమే కాకుండా దాంట్లో బిలవమంగళుడు, తర్వాత భవానీ శంకరుడు పాత్రలు కూడా పోషించి ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించారు. ఇప్పుడు ఆయన మన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ భక్త చింతామణి నాటకం యొక్క గొప్పతనాన్ని, ఈ భక్త చింతామణి నాటకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత విమర్శలు దాన్ని పోగు చేసుకుందో అంత ఆదరణ కూడా పొందింది. అంత విశిష్టత ఉన్న భక్త చింతామణి నాటకం ఇది. మరి ఈ భక్త చింతామణి నాటకం గురించి, దాని యొక్క గొప్పతనం గురించి, దానికి వచ్చిన విమర్శల గురించి, దానికి వచ్చిన ఆదరణ గురించి పెద్దలు మన కొట్టే వెంకటాచార్యులు గారు ఏం చెప్తారో విందాం. అట్లాగే అందులో నటించే నటీనటుల గురించి కూడా ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. నేను సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మీకు తెలియదే ఉంది, ఎన్నో నాటకాలు మన యూట్యూబ్లో, ఎస్పెషల్లీ యూట్యూబ్లో ప్రదర్శింపబడతా ఉంటాయి. కానీ భక్త చింతామణికి ఉన్నంత ఆదరణ కానీ, దానికి ఉన్నంత వ్యూవర్షిప్ కానీ, దానికి ఉన్నంత సబ్స్క్రైబర్స్ కానీ చాలా మంచి ట్రెండింగ్లో ఉంటుంది. అది ఆ చింతామణి నాటకం అనేది ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఒక యూట్యూబ్ అనే కాదండి, బయట ప్రదర్శించినప్పుడు కూడా ఒక 10 మంది, ఒక 100 మంది అనుకున్నది 400 మంది వస్తూ ఉంటారు. అంటే విశేషమైన ఆదరణ ఉంది. అలాగే అంతగా తగ్గ విమర్శలు కూడా ఉన్నాయి, మీకు తెలియంది కాదు. ఇప్పుడు అందుకనే నాటకాలు, ఈ భక్త చింతామణి ప్రదర్శించేవాళ్ళు ఏ సామాజిక వర్గానికి మేము అనుకూలం కాదు, వ్యతిరేకత కాదు, ఈ నాటకాన్ని నాటకంగానే చూడండి అని చెప్పుకొని నాటకం ప్రదర్శిస్తున్నారు. దాని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని మా ఛానల్ శ్రోతల కోసం తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. చెప్పండి సార్, భక్త చింతామణి నాటకం గురించి. చింతామణి నాటకం అంటేనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు నాటక రంగంలో, అందులో విశేషించి పద్య నాటక రంగంలో చింతామణికి ఉన్న స్థానం దేనికి లేదు. దానికి ఉన్న స్థానం నవరసాత్మకంగా మలచబడినటువంటి నాటకం. కాళ్ళకూరి నారాయణరావు మహాకవి, ఆయన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు విరచితమైనటువంటి చింతామణి నాటకం ఇది. ఇది ఆయన రచనల్లో 3వ రచన అన్నమాట, చింతామణి నాటకం. ఆ మహానుభావుడు ఏ శుభముహూర్తంలో 1920లో మొదటి ప్రింట్ అయింది. 1920లో ఈ నాటకం 100 సంవత్సరాలు దాటిపోయినాయి. 110 సంవత్సరాలు అయినాయి కదా. అవును, 105 సంవత్సరాలు. ఆ మహానుభావుడు ఏ ముహూర్తంలో మొదలు పెట్టాడో కానీ అది జరిగింది. యాక్చువల్గా చింతామణి అనేటువంటిది అది మామూలుగా పురాణ ప్రసిద్ధమైనటువంటి, ఇతిహాస ప్రసిద్ధమైనటువంటి చింతామణి పాత్ర, బిళ్ళమంగళుడు పాత్ర. వాళ్ళిద్దరు, ఆ బిళ్ళమంగళుడు ఒక ఆదర్శ గృహమేధి అంటారు, అంటే ఆదర్శప్రాయుడైనటువంటి ఒక గృహస్థుడు. ఆయన చింతామణి వలలో చిక్కి తర్వాత సర్వస్వం కూడా ఆమె ధారపోసి, ఆ తర్వాత భార్యను కూడా నిర్లక్ష్యం చేసి, ఈ లోపల చింతామణికి వైరాగ్యం రావడం, కృష్ణ భగవానుడు కళ్ళలో కనిపించడం, ఆమెకు వైరాగ్యం వచ్చి ఆమె కూడా సన్యాసులు చేరిపోవడం, ఈయన కూడా సన్యాసులు చేరిపోవడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మోస్ట్ ట్రాజిక్ ఎలిమెంట్ ఉన్నటువంటి కామెడీ డ్రామా అని చెప్పచ్చు. హాస్యానికి హాస్యం ఉంది,
కరుణరసానికి కరుణరసం, ట్రాజడీ అంటే ట్రాజడీ, కరుణరసానికి కరుణరసం, రెండు సమపాడులు పెంచి నీతి ప్రబోధకంగా, అయ్యా నువ్వు గృహస్థ ధర్మాన్ని పాటించు, వేసే సంపర్కాలకు వెళ్ళగాకు, వెళితే నువ్వు సర్వనాశనం అవుతావు అని నీతి ప్రబోధించేటువంటి నాటకం. దానికోసమే ఆయన కాళకూరు నారాయణరావు గారు రాసింది కూడా అదే అన్నమాట. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజులు అంటే 1920 ఆ ప్రాంతంలో వాళ్ళు మన దేశాన్ని పాలిస్తూ ఇక్కడ ఎంత సంపదను తీసుకొని పోదాం అనుకున్నారు, కానీ సమాజం ఎలా ఉంది, దీన్ని ఎలా కట్టడి చేయాలో వాళ్ళు చేయలేదు. అప్పట్లో ఈ దేవదాసిత్వం ఉండేది. అప్పట్లో వాళ్ళు గట్టిగా కనుక ప్రయత్నం చేసి ఉంటే దేవదాసిత్వం పోయేది, తర్వాత ఈ వేసే సంపర్కాలు పోయేవి. వాళ్ళు మీరు ఎవరైనా చావండి, మా డబ్బు మాకు కావాలా అని తీసుకొని పోయారు. అందువల్ల సంఘ సంస్కర్తలు చాలామంది చూసి ఇది వేసే సంపర్కం మంచిది కాదు, మానవ జాతికి ఇది వినాశకరం అని చెప్పేసి ఆ విధంగా ఆ నాటకాన్ని కాళకూరు నారాయణరావు గారు రాశారు. అది రాయడంలో కూడా ఏంటంటే ఆధునికమైనటువంటి శైలి, అప్పట్లో వేసే సంపర్కం విపరీతంగా ఉండేది. ధన మాన ప్రాణాలు పోగొట్టుకున్నారనమాట, బికారులైపోయారనమాట. దానికి ఎగ్జాంపులే భవానీ శంకరుడు, సుబ్బిశెట్టి. ఆ రోజులో సుబ్బిశెట్టి, అసలైన సుబ్బిశెట్టి ఉన్నాడట. అంటే అట్లా ఒక కోమటి శెట్టి ఆ విధంగా వేసే సంపర్కంతో సర్వనాశనం అయ్యాడు. అలాగే ఇప్పుడు భవానీ శంకరుడు, రెండు లివింగ్ క్యారెక్టర్స్ ఆ రోజుల్లో. హిస్టారికల్ క్యారెక్టర్స్ ఏం బెళ్ళమంగళ్ళు, చింతామణి, అదేనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది సార్, రచయిత అభిప్రాయం ఏంటంటే వేశ్య సంపర్కం వల్ల కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఎవడైనా కానీ వాడు మన్ను కొట్టుకుపోవాల్సిందే. దయచేసి ఆ వేశ్య సంపర్కానికి వెళ్ళమాకండి. వేశ్య సంపర్కం ఏ పర్టికులర్ కులానికో కానీ లేకపోతే మతానికో కానీ సంబంధం లేదు, సర్వజనులు దానికి బాధితులే అని చెప్పదలుచుకున్నాడు ఏంటి రచయిత ఉద్దేశం. పద్యంలో చెప్తాడు, సర్ప విషము నివారింప మందు గలదు. ఇప్పుడు ఏదైనా చెవిలో ఏదో పాము కరిచింది అనుకోండి, దాన్ని తగ్గించడానికి మందు ఉంది, ఆ మందు వేస్తే వాడు బతుకుతాడు. కానీ వారణారి ఉందే ఆ విషయం తగిలింది అనుకోండి, మందే లేదన్నాడు. అంతకంటే ఇంకా అద్భుతం సార్, అద్భుతమైన సందేశాత్మకమైన నాటకం యాక్చువల్గా అది. దీని గొప్పతనం ఇంకా ఏంటంటే ఆ రోజుల్లో చింతామణి నాటకం వేశారు, సినిమా తీశారు. మొదట్లో పులిపాటి వెంకటేశ్వర్లు వాళ్ళతో వేశారు. వేస్తే అది బాగా హిట్ అయింది. తర్వాత ఎన్టీ రామారావు వాళ్ళు కూడా వాళ్ళు భానుమతి వాళ్ళు వేశారు, అది హిట్ అయింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తమిళంలో డబ్ చేశారు, అక్కడ 100 days పోయింది. అయితే ఆ రోజుల్లో అదేలేండి. అలా ఆ నాటకంలో ఉండేటువంటి ఆ థీమ్ ధర్మధ్వని అంటారు సంస్కృతంలో చెప్పండి. ధర్మధ్వని కవి ఎందుకు రాస్తాడండి కావ్యం? పుస్తకాలు అమ్ముకోవడానికి కాదండి. వాడు ఈ ప్రపంచంలో తెలియగలడు ఎవడంటే కవి అండి. వాడికి ఈ ప్రపంచం అంతా మనలాగా కాకుండా వేరే విధంగా కనపడుతుంది. దానిని తన అనుభవాల్ని ఇతరులు పంచిపెట్టడానికి పుస్తకం రాస్తాడు. ఒట్టిగా ధర్మమనే పాటించము, సత్యమైన పలుకుమంటే ఎవడు రాడు. దానికి ఒక కథ అలుతాడు, సమాజానికి ఉపయోగపడే కథ ఉంటుంది. కొత్త లివింగ్ సొసైటీలో ఎటువంటి వ్యవహారాలు ఉన్నాయో మంచి చెడు రెండు కలిపేసి రాస్తాడు కవి. అట్లా కవులు ధర్మధ్వని, ఈ సమాజానికి ధర్మాన్ని ప్రబోధించాలి, దాని ధర్మధ్వని అంటారు. థీమ్ ఆఫ్ ది డ్రామా అది. ఆ విధంగా వాళ్ళు ఆ నాటకం రాశారు. దాని గొప్పతనం చెప్పాలి అంటే చింతామణి ఈ స్థానం నరసింహరావు తన గ్రంథంలో రాసుకుంటాడు. చింతామణి నాటకం వేస్తే గుంటూరులో అక్కడ వేశ్యలు వాళ్ళ ఇంటికి పిలిచి ఇక నుంచి మేము వేశ్య వృత్తి మానుకుంటాము అని ప్రామిస్ చేశారంట. అది స్థాన నరసింహరావు తన స్వీయ చేతిలో రాసుకున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి? ఒక గ్రంథం వల్ల సమాజానికి మేలు జరిగిందంటే ఇంకేం కావాలండి సార్? ఇది ఈ భక్త చింతామణి నాటకాన్ని సుమిత్ర యూత్ అసోసియేషన్ ఖమ్మం వారు సమర్పిస్తున్నారు సార్. అది దీంట్లో బిళ్ళవమంగళుడుగా చాలా సుప్రసిద్ధ నటులైన మీకు తెలియదే ఉంది కె శ్రీనివాసరావు గారు,
ఆ నటగాను సామ్రాట్ అని బిరుదు కూడా ఇచ్చారు ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడుకుందాం సార్ మనం. గొప్పవరపు శ్రీనివాసరావు గారు నాకు మంచి మిత్రుడు. అవును. ఆయనతోడు కూడా వేసే అదృష్టం నాకు కలిగింది. ఆ, సరే నాతో ఆయన వేసేది కానీ ఆయనతో వేసే అదృష్టం నాకు కలిగింది. అదేలేండి. తర్వాత ఉమ్, విషయం తెలిసినవాడు. ఉమ్, ఈ మధ్య కూడా నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడాడు ఏదో విషయం. ఉమ్, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అతను మంచి క్యారెక్టర్ని జాగ్రత్తగా ఉమ్, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. పాత్ర ఔచిత్యం పోకుండా అదేలేండి. పాత్ర ధర్మాన్ని పాటిస్తూ ఉమ్, ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది బిలమంగళం వేశారు కానీ ఉమ్. వాళ్ళలో ఇప్పుడు అగ్రేసరుడు అంటే కొప్పల శ్రీనివాసరావు గారు. సార్ ఇప్పుడు ఈ కొప్పరపు శ్రీనివాసరావు గారిలో ఒక విశిష్టత ఉంది సార్, ఒక గొప్పతనాన్ని నేను కనిపెట్టాను. ఏంటంటే రాజుపాలెంలో ఈ నాటకం చూస్తున్నప్పుడు ఈయన బిల్లమంగళుడు పాత్ర వేశారు. స్టార్టింగ్లో ప్రేక్షకుల ఎంత ఆదరణ పొందాడో. జనరల్గా నాటకాలు ఏముందంటే సార్, ఇది 10 గంటలు స్టార్ట్ అవుద్ది, 10, 11, 12, 1 గంట, 2, 3, 4 అయ్యేసరికి ఏంటంటే ప్రేక్షకులు నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అంటే ఎంత గొప్పగా యాక్ట్ చేసినా కూడా, ఎందుకంటే కాలమహిమ అది. ఆ నిద్ర వచ్చే టైము, నిద్రపోతారు, కొంతమంది వెళ్ళిపోతారు కూడా, ఎస్పెషల్లీ ఆ కామెడీ సీన్స్ అయిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ ఈయనలో నేను ఒక గొప్పతనాన్ని గ్రహించాను సార్. అది లాస్ట్ తెల్లారుజామున 3, 3:30 అవుతుంది, ఈయన క్లైమాక్స్ సీను అంతా ఈయన మీద ఉంటుంది అనమాట, కొప్పల శ్రీనివాసరావు మీద. ఆ తండ్రి చనిపోవటం, ఈయన ఈదుకుంటూ వెళ్ళటము, ఆ చింతామణి దగ్గరికి వెళ్ళి చింతామణి ఈయన కోపడటం, ఏంటి ఇలా చేసావు అని అంటాం, ఇతనికి మెయిన్ జ్ఞానోదయం కలుగుతుంది. అది అద్భుతంగా నటించి ఆ 3:30, 4 ప్రాంతాల్లో కూడా ప్రేక్షకుల్ని అలా కూర్చోబెట్టి రంజింపజేశాడు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, శ్రీనివాసరావు గారు, కొప్పల శ్రీనివాసరావు గారు. శుభాకాంక్షలు సార్ శ్రీనివాసరావు గారు మీకు. తర్వాత రాధ క్యారెక్టర్ శ్రీమతి లహరి నటగాయిని, ఆవిడ కొత్త ఆర్టిస్ట్ అనుకుంటాను సార్, ఆవిడ కొత్తగా వచ్చినట్టున్నారు ఆవిడ, లహరి గారు. ఆ రాధ క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. రాధ అనే పాత్ర ఒక విధివంచిత, భర్త కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి త్యాగమై రాధ. ఓకే. ఆ పాత్ర భారత నారి, సగటు భారత నారి ఎలా ఉండాలో రాధ పాత్ర చూస్తే చాలన్నమాట. అవునవును. మనకు ఇప్పుడు చంద్రమతి, రాధ వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యానికి వెళ్ళలేని మాణిక్యాలు అన్నమాట. ఒక స్త్రీ ఎలా ఉండాలంటే చంద్రమతిని చూడు, రాధనన్న చూడు, అంత గొప్పగా రుక్మిణీదేవి ఏం పాత్రలు అంటే. ఎస్పెషల్లీ రాధా క్యారెక్టర్ ఈవిడ శ్రీమతి లహరి గారిని మొన్న రాజుపాలెంలో చూసాను సార్. అది ఆవిడ వేషం చాలా బాగుంది, రాధా క్యారెక్టర్ ఆవిడ. ఇప్పుడు నూతనంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చినట్టున్నారు ఆయన, చూస్తాం మనం. చాలా ఆవిడకి కూడా అభినందనలు తెలియజేద్దాం మనం. సంతోషం. సరే, ఇంకా ముఖ్యమైన క్యారెక్టరు, టైటిల్ క్యారెక్టరు, చింతామణి క్యారెక్టర్ పోషిస్తుంది శ్రీమతి నెల్లూరి భానుమతి అండి, నాట్యమయూరి టైటిల్. ఆవిడంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకు అభిమానం కూడా చెప్తాను సార్. నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు, అందరూ గొప్పవాళ్ళు, నేను కాదన్నా. కానీ షీఈ్ వెరీ గుడ్ అట్ హార్ట్ అండి, నాకు అది నచ్చింది. ఆవిడతో ఉన్న నా పరిచయంతో చెప్తున్నాను నేను. ఆవిడ బాగు కోరటమే కాదు, ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్న మంచి నటీమణి. అందుకనే నేను ఆమె అంటే నేను చాలా ఇష్టపడతాను. నెల్లూరు భానుమతి గారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, భాను మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. ఆ పాత్ర గురించి, తన గురించి చెప్పండి. భాను అమ్మాయి, వాళ్ళమ్మ చింతామణి, నేను భవానీ వేశాను, అట్లా అనమాట. మా ఊరికి ఆ రోజుల్లో దాదాపు 25 years బ్యాక్ వరుసగా ఒక 4-5 సంవత్సరాలు వారిని పిలిచాం. వాళ్ళ నాన్న మంచి ఆర్మన్స్ ప్రభుదాస్, ఆయన భార్య, తర్వాత ఈ అమ్మాయి బాలనాగంలో బాలవర్ది వేసేది మొదట్లో. తర్వాత నేను కార్యవర్ది, ఆ తర్వాత ఆమె బాలనాగం కూడా వేసే సన్నివేశాలు. అట్లా ఆ అమ్మాయి ముక్కు మొహం చక్కగా ఉంటుంది. ఏదో వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్న సంగీతం, తర్వాత అభినయం అన్నీ ఉన్నాయి. చాలా బాగా ఒదిగి ఉంటుంది అమ్మాయి. ఇంకోటి ఏంటంటే సార్, ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఒక యూనిక్నెస్ ఉంటుంది సార్. ఆవిడ పాడే పాటల్లో కానీ, పద్యంలో కానీ, ఆవిడ యాక్ట్ చేసే డాన్స్లో కానీ, ఆ వాయిస్ కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి ఆవిడ మాట్లాడుతూ ఉంటే నిద్రపోయేవాడు కూడా లెగవాలన్నమాట, లేచి ఏంటి ఇంత ఒక యూనిక్నెస్ అందరిలో ఉండదు. ఒక డిఫరెంట్ వాయిస్ ఉంది, కల్చర్ ఉంది, వెరైటీ ఉంటుంది. పద్యం పాడటం కానీ, లేకపోతే ఆ పాటల్లో ఆవిడ అభినయం కానీ, డాన్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తారు. సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా ఆవిడ పోటీ ఇస్తున్నారంటే, ఇంకా ముందంజలో ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్ సార్. అది సార్. నెక్స్ట్
తర్వాత భవానీ క్యారెక్టర్ మీరు నటించారు. భవానీ శంకర్ రీసెంట్గా కూడా చేశారు మీరు. 73 సంవత్సరాల వయసులో భవానీ క్యారెక్టర్ వేయటమే కాకుండా డ్యాన్స్ కూడా చేసి మీరు ఒక రికార్డు సృష్టించారు. దాంట్లో యూట్యూబ్లో ఒక సెన్సేషన్ అయిపోయింది. అలాంటి పాత్ర భవానీ పాత్ర. కె. రామ్ కుమార్ గారంట అభినవ నటులు, ఆయన నటిస్తున్నారు. ఆ పాత్ర గురించి, ఆ రామ్ కుమార్ గురించి 2 ముక్కలు చెప్పండి సార్ అది. భవానీ పాత్ర ఉమ్, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆ, పద్యాలు నేర్చుకొని గడగడ చదివేసి రాగాలు తీస్తూ తర్వాత వచనం కూడా గడగడ చదువుతుంటాం. ఉమ్, 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 భవానీ క్యారెక్టర్ అర్థం చేసుకుంటే ఉమ్, ఎంతో ఉంది. అంటే నేను అందులో వేసాను కాబట్టి ఎంతో ఉందన్నమాట. అయితే బాగా క్యారెక్టర్ స్టడీ చేస్తే ఉమ్. భవానీ మొదలవుతాడు. వద్దులేండి. అంటే అభినయం అభినయం అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ చింతామణి బిళ్ళమంగళ్ళు ఒకటి అవుతారు. చాలా కాన్సలు నేను రామేస్తాను భవానీ. తర్వాత చింతామణి బిళ్ళమంగళ్ళు నేనే కలుపుతాడు, భవానీ కలుపుతాడు. కలిపితే ఇట్లా వాళ్ళు పోతూ ఉన్నారు, ఇక్కడ నిలబడి ఉన్నాను. అట్లా చూశాను అనమాట. ఇదేంద్రాడు నేను తీసుకొస్తే వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు, నా గతి ఏందిరా అని. అంటే అది ఇప్పటికీ నాకు మనసులో ఉంది. ఆడియన్స్ షౌట్స్ కొట్టారు, ఒకళ్ళు లేచి పోయేవరో నా కొడక అన్నాడు. అది ఒక మనకు ఆనందమైన. అదేలేండి, ఆ పాత్రను అనుకోవాలి, మనం వ్యక్తిగతంగా ఆపాదించుకోకూడదు. పోయావు నా కొడుకు అంటే అది ఆ భవానీ పాత్ర గురించి అన్నారు. గంట సేపు పాడతానంటే అది యూజ్లెస్, పనికి మాలిన వ్యవహారం. గంట సేపు పాడతానంటే అది పనికి మాలిన వ్యవహారం. అది తెలియదు చాలా మందికి. నేను చూస్తున్నా కొంతమంది అయితే ఆ భవానీ పాత్ర మరి వీరు ఎట్ట చేస్తారో నాకు తెలియదు. కానీ క్యారెక్టర్ స్టడీ చేయాలి సార్. పద్య నాటకంలో గొప్పతనం ఏంటంటే పాత నాటకాల్లో ఆ క్యారెక్టర్ స్టడీ చేయాలి. ఆ క్యారెక్టర్లోకి ఒదిగిపోవాలి. నువ్వు చేతులు గదిలిచ్చినా, కళ్ళు ఆడిచ్చినా, కాళ్ళు గదిలిచ్చినా కూడా ఆ క్యారెక్టర్ చేసినట్టు ఉండాలి. అదే సార్. సార్ తర్వాత భవానీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. చిత్ర కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. ఆవిడ గుడివాడ కుమారి, ఆవిడ చాలా ఫేమస్ చిత్ర క్యారెక్టర్కి. ఎక్కడ చూసినా, ఏ నాటకంలో చూసినా ఆల్మోస్ట్ ఆవిడే ఉంటారు. చాలా బాగా యాక్ట్ చేస్తారు. నేను యాక్చువల్గా చలాకి డాన్సర్ అని పెట్టారు ఆయన, అది ఇచ్చారు అవార్డు అది. అయితే నేను అనేది ఏంటంటే ఆవిడ నేను బయట చూస్తానండి, చాలా సాదాసీదాగా మామూలుగా ఉంటారు. ఆవిడ కాస్ట్యూమ్స్ వేసుకుని ఆ స్టేజ్ మీదకి వచ్చి ఆ క్యారెక్టర్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా యంగ్, ఒక 16-17 ఇయర్స్ గర్ల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అద్భుతంగా డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఎస్పెషలీ కామెడీ సీన్స్ చాలా బాగా చేస్తారు. ఆ చిత్ర క్యారెక్టర్ గురించి 2 ముక్కలు. చిత్ర క్యారెక్టర్ చెప్పాలంటే సార్, ఒక అమాయకురాలు చింతామణి బాగా తెలియగలది. ఈమెకి ఇన్నోసెన్స్ ఎక్కువ. శ్రీహరి మహా తెలియగలదు, చింతామణి అంతకంటే తెలియగలదు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఇన్నోసెంట్ లేడీ ఎట్లా ఉంటుందో ఆ చిత్రం చూసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చింతామణి చెప్పింది అదే చేస్తుంది, శ్రీహరి చెప్పినా అదే చేస్తుంది. అంటే తన సొంత అభిప్రాయం అనేది లేదు. దానికి కారణం ఏంటంటే మన సమాజంలో చూస్తూ ఉంటాం. మామూలుగా కొంతమంది కొంచెం మేధకులుగా ఉంటారు, ఇన్నోసెంట్ మేధకులుగా ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పినా అదే కరెక్ట్ అంటారు, అమాయకంగా ఉంటారు. అటువంటి అమాయక పాత్ర చిత్ర. దాన్ని కూడా కొన్ని రకాల కొంతమంది దాన్ని తేడాగా చేస్తున్నారు. ఇంకా ఇది మనకు అవసరం లేదు. చిత్ర ఎంత అమాయకంగా నటిస్తే అంత మంచి మార్కులు వస్తాయి. చాలా అద్భుతమైన నటి అండి ఆవిడ, చాలా చాలా సుప్రసిద్ధ నటి కూడా. ఈ సందర్భంగా ఆవిడ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. తర్వాత సార్ మెయిన్ ఇంపార్టెంట్ కమెడియన్, కామెడీ క్యారెక్టరు సుబ్బిశెట్టి పాత్ర ఎస్ రోసిరెడ్డి గారు సార్. హాస్య నట చక్రవర్తి అని బిరుదు. ఆయన రోసిరెడ్డి గారు మనకు తెలుసు, పరిచయం ఉన్న వ్యక్తి, సోదరులు, చాలా మంచి మనిషి ఆయన. ఏదో ఒక యూనిక్నెస్, అందరూ చేసినట్టు కాకుండా నేను కొద్దిగా డిఫరెంట్గా కామెడీ చేయాలి అని ట్రై చేస్తారు. అలాగే నిజంగానే ఆయన హాస్యం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక డిఫరెంట్గా, ఒక యూనిక్నెస్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సుబ్బిశెట్టి పాత్ర గురించి మన రోసిరెడ్డి గారి గురించి 2 ముక్కలు తెలియజేయండి సార్. రోసిరెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. దాదాపు ఒక 10-20 నాటకాలు ఇద్దరం కలిసి ఆడాము. చాలా అంటే పక్కన ఆర్టిస్టులు బాగా కోఆపరేటివ్గా ఉంటారు. తన పాత్ర ఆ పాత్ర ధర్మాన్ని కొంత అవగాహన చేసుకుని దాని ప్రకారమే ఆయన నటిస్తూ ఉంటారు. తర్వాత మామూలుగా ఈ పెద్ద పెద్ద నటులు అందరితోనూ ఆయన ఈ పాత్రలో ఆయన సహకారం చేస్తూ ఉంటారు. ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అవునండి, అవునండి. ఓకే అండి.
తర్వాత ఆ, శ్రీహరి పాత్ర సార్. శ్రీహరి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఈ కథని, అంటే ఈ డ్రామాని మొత్తాన్ని నడిపించేది శ్రీహరి పాత్ర. ఆ శ్రీహరి పాత్రని ప్రముఖ నటులు, రచయిత ఆయనకి చాలా ఆయన గురించి చాలా గొప్పగా విన్నాను సార్ నేను. అది డాక్టర్ నిబానపూడి సుబ్బరాజు గారు, మనకి అదృష్టవశాత్తు మన రాజపాలెంలో కూడా నాకు పరిచయం అయ్యారు. మీకు తెలియదు ఏముంది, మీ శిష్యులు అయి ఉంటారు. ఆయన నంది అవార్డు గ్రహీత కూడా. ఆయన ఆ శ్రీహరి పాత్ర గురించి, ఆ డాక్టర్ నిబానపూడి సుబ్బరాజు గారి గురించి 2 ముక్కలు చెప్పండి సార్ మీరు. సుబ్బరాజు గారు ఉమ్. నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. అబ్బో. ఉమ్. తర్వాత ఉమ్. ఒక రకమైనటువంటి మైత్రి బంధం ఉంది మాకు. ఓకే ఓకే. మా ఇంటికి కూడా వస్తుంటారు. మీ గురించి కూడా చాలా గొప్పగా స్టేజ్ మీద చెప్పారు సార్. అది చాలా బాగా నేను విన్నాను. మీరంటే ప్రత్యేకమైన అభిమానం, ఆ, అది గమనించాను నేను. నేను ఎలా పాత్రను ఎలా అర్థం చేసుకుని భూతద్దం పెట్టి చూస్తానో అదే పద్ధతిలో సుబ్బరాజు తన క్యారెక్టర్, శ్రీహరి క్యారెక్టర్ అంత బాగా భూతద్దంలో పెట్టుకొని అనాలిసిస్ చేసుకొని ఎక్కువగా బూతు రానివ్వకుండా, ఎక్స్ట్రా డైలాగులు పెట్టనివ్వకుండా జాగ్రత్త పడుతూ నాటకాన్ని నడిపిస్తాడనమాట. అది సుబ్బరాజులో ఉన్న మహనీయమైనటువంటి ఆయన ఆ కళా నైపుణ్యం. అవునండి, అవును. చాలా మంచి ఆర్టిస్ట్ సార్. ఈ సందర్భంగా ఆయనకు కూడా శుభాభినందనలు తెలియజేద్దాం. సరే, దామోదరుడు ఇక మన సూర్యప్రకాష్ రావు గారు, హైదరాబాదు, చాలా మంచి ఈజ్ నటుడు అంటే కానీ ఈజ్ అన్ ఆల్రౌండర్. దామోదరుడు క్యారెక్టర్ కాదు, ఒక కర్ణుడు క్యారెక్టర్ కాదు, దుర్యోధనుడు క్యారెక్టర్ కాదు, ఏ క్యారెక్టర్ ఇవ్వనివ్వండి దాంట్లో ఆయన ఇమిడిపోతారు. దానికి అద్భుతమైన జస్టిస్ చేస్తారు, న్యాయాన్ని చేస్తారు. చాలా మంచి నటుడు, ఆల్రౌండర్ అండి. నిజంగా నేను చాలా అభిమానించే నటుల్లో ఆయన ఒకళ్ళు. ఆయన గురించి చెప్పండి సార్. ఇది అంటే మీరు ఒకసారి అది ఆ దామోదరుడు పాత్ర గురించి ఎక్కువ పట్టించుకోరు సార్ చాలామంది. ఆ దామోదరుడు పాత్ర గురించి, మన సూర్యప్రకాష్ గారి గురించి 2 ముక్కలు మాట్లాడండి. దామోదరుడు బిళ్ళమంగళికి మంచి స్నేహితుడండి. స్నేహితుడు. వాళ్ళ తర్వాత ఏంటంటే ఇద్దరు కూడా పురాణ కాలక్షేపంతో వాళ్ళు బాగా స్నేహం దగ్గరికి అయింది. ఇద్దరు ఒకటే వయసు వాళ్ళు, ఇద్దరు మంచి స్నేహితులు కూడా. కాకపోతే ఇతని ఎప్పుడైతే చింతామణి వాళ్ళలోకి వెళ్ళాడో అప్పుడు అక్కడ విభేదించాడు. దామోదరుడు బాగా విభేదించాడు అనమాట. విభేదిస్తే ఆయన చాలా కోపడతాడు. నువ్వు ఏదైనా కోపడి చేయు, కానీ నువ్వు చేసేది పొరపాటు, తప్పు. అలా ఆ పాత్రను అర్థం చేసుకొని సూర్యప్రకాష్ బాగా నటిస్తున్నాడు. చాలా బాగా ఉంటుంది ఆ పాత్ర, బాగా చేస్తాడు ఆయన. ఇంకా ఎప్పటిలాగానే హార్మోనియం సిహెచ్ నాగేశ్వరరావు, అంటే ఉయ్యూరు నాగేశ్వరరావు. ఇక అద్భుతమైన సంగీతం, ఇంకా చెప్పవసరం. హార్మోనియం పక్కన కీబోర్డ్ కానీ, తర్వాత మన డోలకేమో రామకృష్ణ గారు సార్. అది సార్. అయితే ఇక్కడ ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తాను సార్ మీకు. ఈ భక్త చింతామణి నాటకాన్ని మన మిత్రులు, మనం ఎంతో ఇష్టపడే వ్యక్తి మన సుబ్బారావు, పొత్తూరి వెంకట సుబ్బారావు రాజుపాలెంలో భక్త చింతామణి ఒకటే నాటకాన్ని 3 రోజులు ప్రదర్శించి అద్భుతమైన విజయాన్ని సాధించారు ఆయన. ఏంటంటే నేను చాలామంది దగ్గర విన్నాను సార్. అది ఇప్పుడు మీ ఆయనతో డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ నాకు చెప్పారు చాలామంది. ఏమంటే 3 రోజులు ఒకటే నాటకం వేస్తే విసుగు పుడుతుంది, చూడరు, అది ఫెయిల్ అయిపోతుందని నాకు చెప్పారు. నేను ఆయన చెప్పాను, కానీ ఆయన యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలండి. ఆయన యొక్క మనోబలాన్ని మనం శ్లాఘించాలి, ప్రశంసించాలి. మనం ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేసి అద్భుతమైన విజయాల్ని సాధించాడు. 3 రోజులు ఏకదాటిగా భక్త చింతామణికి అద్భుతమైన ప్రజాదరణ కలిగింది. నిజంగా ఈ సందర్భంగా సుబ్బారావు మీకు మా శుభాకాంక్షలు సార్. ఇలాగే మున్ముందు మరిన్ని నాటకాలకి మీరు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని, చేస్తారని మేము భావిస్తున్నాం. ఈ నాటకం కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఇది 2వ తారీఖు ఏప్రిల్ 2వ తారీఖున డాక్టర్ రామానాయుడు కళామండపంలో మన ఫిల్మ్ నగర్లో ప్రదర్శింపబడుతుంది. దయచేసి అందరూ వచ్చి ఈ నాటకాన్ని చూసి మీ దీవెనలు అందించి, మీ అభిప్రాయాలను అందించి ఈ నాటకాన్ని కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం, సెలవు.